మంచి తెలుగు మూవీ చూసామన్న ఫీల్ అయితే వచ్చింది. మనం ఎప్పుడో లాస్ట్ ఒక 5 months బ్యాక్ లక్కీ భాస్కర్ చూసాం. ఆ తర్వాత అంత మంచి సినిమా ఇప్పుడు చూసామన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది రైటింగ్. సెకండ్ హాఫ్లో వచ్చే ప్రతి కోట్ సీన్ కూడా ప్రతి ఒక్కరు క్లాప్స్ కొడతారు. ఆ లెవెల్లో ఉంది. ఎవ్రీ 5 minutes ఒక క్లాప్స్ కొట్టే సీన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చెప్పుకోవాల్సింది శివాజీ గారి యాక్టర్. మంగపతి క్యారెక్టర్లో ఆయన నెక్స్ట్ లెవెల్లో చింపేశాడు. అసలు తెలుగులో ఏదైనా ఒక ఈ మధ్య కాలంలో అంత మంచి యాక్టింగ్ అయితే ఎవరికి పడలేదు. అండ్ తను మంచి కంబ్యాక్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటాం. ఆ లెవెల్లో చేశారు. ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో చూసే కొన్ని సీన్స్ అయితే అదే ఈవెంట్ ఇలా చేస్తున్నాడు ఒక భయం క్రియేట్ చేశాడు ఆయన. నెక్స్ట్ లెవెల్ యాక్ట్ చేశాడు. ఒక అవార్డు వర్తీ పర్ఫార్మెన్స్ కొంచెం ప్రెడిక్టబుల్ ఉన్నా సరే మొత్తం రైటింగ్ తో ఎంగేజింగ్ ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంగేజింగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఆ లవ్ స్టోరీ వరకు కొంచెం ప్రెడిక్టబుల్ కొంచెం రొటీన్ అనిపించినా సరే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎంత ప్రెడిక్టబుల్ ఉన్నా సరే తన రైటింగ్ తో ప్రతి 5 minutes ఒకసారి క్లాప్స్ కొడతారు. ఆ లెవెల్లో అయితే రైటింగ్ ఉంది. అండ్ ఇంకోటి చెప్పుకోవాల్సింది నాని గారి గురించి. ఆయన ఏదైతే చెప్పారో కోర్టు హిట్ అయితే హిస్టరీ చూడాలని చెప్పారో ఈ మూవీ కంటెంట్ చూసుకుంటే హిస్టరీ 2 సార్లు చూడొచ్చు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆ లెవెల్లో ఉంది. కోర్టు చాలా రోజులు అయితే మంచి సినిమా వచ్చింది. జనాలు కూడా మంచిగా చూసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మూవీస్ ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చాలా వస్తాయి. పర్ఫార్మెన్స్ సో అందరు పర్ఫార్మెన్స్ ఒక ఎవరు కూడా బాగా చేయలేదు అన్న ఫీల్ ఎక్కడ రాలేదు. సెకండ్ హాఫ్ అందరూ ఇచ్చి పడేశారు. అండ్ రైటింగ్ స్పీచ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ప్రతి 5 minutes ఒకసారి క్లాస్ కూడా సీన్స్ అయితే పడతాయి. కొంచెం ప్రెడిక్టబుల్ అనిపించినా సరే రైటింగ్ రఫ్ ఆడిచ్చారు నెక్స్ట్ లెవెల్. రొటీన్ గా ఎక్కడ బోర్ కొట్టదు. మనకు ప్రెడిక్టబుల్ ఓకే నెక్స్ట్ టైం అనిపిస్తుంది కానీ ఎక్కడ లాగ్ అనిపించదు. సెకండ్ హాఫ్ ఒక్క సీన్ కూడా అరే ఇది ట్రిమ్ చేయొచ్చు కదా అని ఎక్కడ అనిపించదు. మేబీ ఫస్ట్ హాఫ్ లో వచ్చి ఒక లవ్ ట్రాక్ ఒకటి కొంచెం ప్రెడిక్టబుల్ లాగ్ అనిపించింది సరే సెకండ్ హాఫ్ తనకి ఏదైతే ఫస్ట్ హాఫ్ లో ఒకటి రివీల్ అవుతుంది అక్కడ నుంచి కంప్లీట్ గా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొత్తం స్క్రీన్ ప్లే అయినా ఎగ్జిక్యూషన్ అయినా సరే. సో ఏంటంటే యాక్ట్ గురించి చెప్పారు. ఏంటంటే ఇలాంటి మూవీస్ మనం అందరూ చూస్తే ఏంటంటే బయట సమాజంలో మనం ఎలా బతకొచ్చు మనం తప్పు చేస్తే మనం ఎలా శిక్ష పడుతుంది ఇలాంటివి తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు ఇలాంటివి చూసి ఎంజాయ్ చేస్తే ఇలాంటి మూవీస్ చాలా వస్తాయి. 3.5 వచ్చు. ఈ మధ్య కాలంలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ కోర్ట్ మూవీ అన్న. చాలా రోజులు తెలుగులో ఒక మంచి సినిమా చూసామన్న ఫీల్ అయితే వచ్చింది. లాస్ట్ వచ్చింది లక్కీ భాస్కర్ అనుకుంటా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంజాయ్ చేసింది. ఆ లెవెల్లో ఉంది కోర్ట్ మూవీ. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది సెకండ్ హాఫ్ లో ఎవ్రీ 5 minutes ఒకసారి క్లాప్స్ కొట్టే సీన్స్ అయితే పడ్డాయి. నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ చెప్పుకోవాల్సింది పర్ఫార్మెన్స్. ఎవ్రీ యాక్టర్ నెక్స్ట్ లెవెల్లో యాక్ట్ చేశాడు. అండ్ మెయిన్గా మంగపతి గారు చేసిన శివాజీ ఆయన అసలు TFIలో కంబ్యాక్ గురించి మాట్లాడుకుంటే ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఆ లెవెల్లో ఆయన యాక్ట్ చేశాడు. నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ ఇంకొకటి మనకి ఏదైతే నాని గారు చెప్పారో కోర్టు మూవీ బాగుంటేనే హిస్టరీ చూడాలని చెప్పారో ఆ మాటకి మన స్టేట్మెంట్ తీసుకుంటే హిస్టరీ మనం 2 సార్లు చూడొచ్చు. ఆ లెవెల్లో అయితే కోర్టు ఉంది. అంటే నాని ఇచ్చిన స్టేట్మెంట్ పైన 100% స్టార్ట్ నిలబడడానికి 100% ఆయన చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం హిస్టరీ 2 సార్లు చూడొచ్చు. ఆ లెవెల్లో ఉంది కోర్టు మూవీ అయితే. చాలా మంది కాకపోతే ఇది మూవీ ప్రొడ్యూస్ చేసి పబ్లిక్ ని రెచ్చగొట్టి మరి సినిమా థియేటర్లకు రప్పిస్తారు అంటారు. అది కరెక్ట్ అనుకోవచ్చా? ఇప్పుడు మనం నిన్న చాలా బాగా అనిపిస్తుంది. నాని అన్న నిజంగా ఆయన ప్రొడ్యూసర్గా మారిపోయి ఎందుకు తీయాల్సిన అవసరం ఉంది, ఆయనకు డబ్బులు ఏం అవసరం, మంచిగానే హీరో సంపాదించుకున్నాడు కదా అనుకున్నాము. కానీ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. తల్లిదండ్రులు సపరేట్ పిల్లలు సపరేట్ కాదు, యూత్ సపరేట్ కాదు, అందరూ కలిసి కూతురు ఆ 10 ఏళ్ళు కావచ్చు, 10th జరిగిపోవచ్చు, మెచ్యూర్డ్ అయినా అవ్వకున్నా చిన్న పంచి తీసుకొచ్చి ప్రత్యేకంగా ఈ సినిమాకు కూర్చొని పక్కన కూర్చొని సన్నివేశం వివరించాలి. అవసరమైతే వీలవకపోతే ఇంటికి వెళ్ళి వివరించాలి. సినిమా చూసావు కదా నీకేమనిపించింది మన పిల్లల్ని తెలుసుకోవాలి. అంత మంచి సెంటిమెంట్ ఉంది, అంత మంచి మెసేజ్ ఉంటుంది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే ప్రతి ఒక్కరు చూస్తేనే బాగుంటుంది. ఎందుకంటే పోక్సో చట్టం ఉంది, బట్ అది కనుక మన మీద పడితే మన జీవితాలు బతుకులు నాశనం అవుతాయి. నువ్వు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ పోక్సో చట్టం నుంచి నీకు పడ్డ కేసుల గురించి కోలుకోలేవు. సో అది తెలుసుకోవాలంటే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఆడ మన సిస్టరే ఉండొచ్చు, లేదంటే మనమే ఇరుక్కుపోవచ్చు. ఆ సందర్భంలో ఖచ్చితంగా వచ్చి సినిమా చూడాలనుకున్నా బీజిఎంలు ఎలివేషన్స్ ఈ సినిమాకు అవసరం లేదు భయ్య. మంచి స్టోరీ వెళ్ళింది, దాని పట్ల స్క్రీన్ ప్లే వెళ్ళింది, పద్ధతిగా పోయింది. శివాజీ అన్న ఫస్ట్ సీన్ అయితే నాకు నచ్చలేదు, బోరింగ్ అనిపించింది. ఫస్ట్ సీన్ శివాజీ అన్న కనబడ ఫస్ట్ సీన్ అయితే నాకు నిజంగా రియల్గా చెప్తున్నాను భయ్య. ఎవరు తిట్టుకున్నా కొట్టుకున్నా పర్లేదు, పట్టుకొని పెట్టినా పర్లేదు. ఫస్ట్ సీన్ నాకు నచ్చలేదు. శివాజీ అన్నది బిగ్ బాస్ తర్వాత నార్మల్గా ఉంటుందేమో, ఊరికి నుంచి కనపడి వెళ్ళిపోతాడు అనుకున్నాం. కానీ ఆయనకు ఒక్కొక్క సీన్ పడుతూ ఉంటే బిగ్ బాస్ లో ఆయనకి ఎంత ఎలివేషన్ వచ్చిందో ఆ సినిమా తర్వాత, షో తర్వాత ఈ సినిమాలో ఒక మన తెలుగు సినిమాకు మంచి పెద్ద విలన్ దొరికాడు.
వచ్చాడు అనే ఫీలింగ్ కలిగింది. అసలు రుద్ర రూపం అనమాట. ఒకవేళ ఆయన గనక కత్తి కటారు ఏదైనా ఇచ్చి కొట్టుమంటే నరికేసేవాడేమో, అంత ఎమోషన్ చూపించాడు, అంత తిప్పుతాడు కూడా, అట్లా కసి చూపించాడు. అంటే మనకు రాయలసీమ చూపించారు, సినిమా చూపించాడు కసిగా ఉంటుంది కదా, అటువంటి ఎమోషన్ కనపడదు అనమాట. ఫ్యూచర్లో ఖచ్చితంగా బాలయ్య బాబు సినిమాలో విలన్గా వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఆయన పాత్ర అంత అద్భుతంగా అనిపించేస్తుంది. హీరోయిన్లో డైలాగ్స్ తక్కువ ఉన్నా కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్తో, ఫేస్తో, కళ్ళతో మస్తు అనిపించేస్తుంది. ఒక పాట మనకు ఆల్రెడీ బాగా చాలా బాగా అనిపిస్తుంది అసలు. ఎందుకంటే మనకు యూట్యూబ్ లో నార్మల్ కదా కనపడేది, దాన్ని ఊహించేసి వస్తాం కదా, వచ్చిన తర్వాత అంటారు రే ఊహించుకున్నానంత లేదు ఆ పాట కానీ వండర్ఫుల్ గా అనిపిస్తుంది. మనం కుర్చీలో ఎగరడం కాదు, అది ఎగరడం వేరే. అదేంటంటే ఉప్పు కారం దీని ఎగురుతాడు చూసిరా, అది వేరు. ఇదేంటంటే మన మనసు ఎగురుతూ ఉంటుంది అనమాట ఆ పాటను, అంత అద్భుతంగా అనిపించేస్తుంది. నెక్స్ట్ కుర్రాడ్ పాత్ర, ఇప్పుడు సలార్లో కానీ రకరకాల పాత్రలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మంచి ఎక్స్పీరియన్స్ నటించాడు. డైలాగులు లేకుండా ఆ పిల్లడ సినిమా ఒప్పుకున్నాడంటే రియల్ గ్రేట్. సాయి కుమార్ గారి పాత్ర జస్ట్ ఐడియాస్ ఇచ్చుకుంటూ పోతాడు, క్వశ్చన్ వేసుకుంటూ పోతాడు. ఆయన కూడా గతంలో చెప్పినట్టుగా హెవీగా కంఠం బేస్ కంఠంతో లేవు, చెప్పుకుంటూ పోతుంటే ఆ డైలాగ్స్ మన మనసును మైండ్ ను టచ్ చేస్తాయన్నమాట. ప్రియదర్శికి ఇన్స్పిరేషన్ అనమాట, మస్త్ అనిపించేస్తుంది ఆ పాత్ర. అలాగే హీరో గురించి, ఆ కుర్రాడి గురించి తాపత్రయపడే కొన్ని క్యారెక్టర్లు ఉంటాయి, ఫ్రెండ్ క్యారెక్టర్లు మస్త్ అనిపించేస్తాయి. చిన్నగా ఉన్న మస్త్ అనిపిస్తుంది. వాళ్ళ చెల్లె క్యారెక్టర్ కూడా బాధపడుతూ ఒకసారి వాళ్ళ అమ్మని ఇలా చూస్తుంటే, వాళ్ళ నాన్న చూస్తుంటే గుండెలు పిండేసినట్టు అనిపించేస్తుంది. అలాగే తల్లిదండ్రుల పాత్ర బాగుంటది. నెక్స్ట్ ఈ నాన్నగారి సినిమాలో తల్లి పాత్రలు పోస్ట్ ఒక నటి ఉంటది, ఆమె పాత్ర చాలా అంటే చాలా రోహిణి అనుకుంటా పేరు, చాలా బాగా అనిపించేస్తుంది. నెక్స్ట్ ఈ సినిమాలో ఇంకా మెయిన్ పాత్ర అంటే శివాజీ గారి తర్వాత, సాయి కుమార్ గారి తర్వాత ఇంకో పాత్ర ఒకటి ఉంటుంది విలన్ గా, హర్షవర్ధన్ ఏదో లాయర్ గా, మస్తు అనిపిస్తుంది. ఆయన కూడా అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ కేసును గెలిపించాలి అని విలన్ సైడ్ ట్రై చేస్తాడు, మస్తు అనిపించేస్తుంది. టోటల్ గా భయ్యా వండర్ఫుల్ మూవీ. అన్ని డిపార్ట్మెంట్లు చూడాలి, అన్ని డిపార్ట్మెంట్ కలిసి సేవ చేసేది ప్రజల కోసమే. మీరు కనుక ఏమాత్రం మిస్టేక్ చేసినా ఒక కుటుంబం నాశనం అయింది, జీవితం అంతా నాశనం అయింది, వాటి బతుకు నాశనం అయింది, ఇంట్లో ఆడపిల్ల కావచ్చు మగ పిల్లడి కావచ్చు నాశనం అయింది. పొరపాటున అదే మీ ఇంటికి వస్తే మీ కుటుంబం కూడా నాశనం అయింది సార్. అప్పుడు మీరు కూడా తలెత్తుకొని తిరగలేరు. కోర్టుకి వెళ్దాం అనుకుంటారు. అరే నువ్వు ఆల్రెడీ నీ కుటుంబం పరువు పోతుందని నీ బిడ్డని ఇంట్లోకి రాని కోర్టు తీసుకెళ్తాను. ఆల్రెడీ నీ పరువు పోయింది కదా, కోర్టు దాకా ఎవరు పోయారు, పలానా కుటుంబం ఏంది, కారణం ఏంది, నీ బిడ్డ గురించి మాట్లాడుకుంటారు. నువ్వు కోర్టు దాకా ఎందుకు పోయాను, అక్కడే ఉండి మార్చేసుకోపోయాను, ఎందుకు మార్చుకోలేదు, కోర్టు దాకా ఎందుకు పోయాడంటే ఈ మెసేజ్ సమాజానికి తెలియజేయాలి అనే ఉద్దేశంతో పోయారు. వండర్ఫుల్ మూవీ. నాని అన్న మిషన్ దిప్పి వెలిపెట్టి చెప్పాడు, ఈ సినిమా నచ్చకపోతే హిట్ 3 చూడొద్దు అని చెప్పేసి. ఈ సినిమా నచ్చింది పోయే ఖచ్చితంగా హిట్ 3ని బ్లాక్ బస్టర్ చేస్తారు. వండర్ఫుల్ మూవీ. మిషన్ మాత్రమే మెలేజ్ చెప్పావు, నేను తొడగొట్టి చెప్తున్నా. కోర్టు సినిమా ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. హిట్ 3 కోసం అయితే ఎదురు చూస్తున్నాము, చూస్తాము ఖచ్చితంగా. నువ్వు అరిచినవు చూసిన ఆరుపుల్ని థియేటర్ చూడాలనుకుంటున్నా, హే అని ఒక బూత్ డైలాగ్ కూడా వాడు, కళ్ళు దొబ్బిన ఇంకో టైప్ లో. సో ఆ డైలాగ్ కోసం కాదు, నీ అరుపుల కోసం కోర్టు 3లో జరిగే ఈ సినిమా తర్వాత పార్ట్ 1, పార్ట్ 2 హిట్ తర్వాత పార్ట్ 3లో నువ్వు ఎటువంటి కష్ట నష్టాలు చూపించబోతున్నావు. ఎక్కడ ఏ కుటుంబం నాశనం అయింది, ఏ రాష్ట్రం నాశనం అయింది, ఏ కుటుంబం బలి అయింది, ఏ అమ్మాయి జీవితాలు బలి అయింది ఆ సినిమా చూపిస్తాం అనుకుంటారా. సో అర్జున్ సర్కార్ గారిని ప్రతాపం చూడాలని చూడబోతున్నాం ఖచ్చితంగా. కోర్టు మాత్రం ఖచ్చితంగా పార్ట్ 2 కూడా రావాలనుకుంటున్నాను, ఎందుకంటే 18 బిలో అన్నారు. సో ఆఫ్టర్ 18 తర్వాత ఏంటి మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు మూవీకి? 3+ గా 4+ ఇస్తాను. వండర్ఫుల్ మూవీ. కోర్టు చాలా బాగుంది. థ్యాంక్ యూ. లాయర్లకు, పోలీసులకు, ప్రజలకు సేవ చేసే డిపార్ట్మెంట్ ఉంటాయి మనకు గవర్నమెంట్ తరఫున, ఆ ప్రతి డిపార్ట్మెంట్ చూడాలి భయ్య. ఎందుకంటే వాళ్ళు కూడా మిస్టేక్ చేస్తాడు కొన్ని పొలిటికల్ ప్రెషర్ వల్ల. సో వాళ్ళు కూడా మిస్టేక్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా మిస్టేక్ చేయొద్దు అని అనుకుంటే ఓవరాల్ గా వాళ్ళు చూడాలి. చూస్తే వాళ్ళ ద్వారా కూడా మంచి మెసేజ్ సమాజానికి వెళ్తుంది. వండర్ఫుల్ మూవీ. 4+ ఇస్తాను భయ్య. మంచి మూవీ. హిట్ అయితే చాలా బాగా అనిపించింది. నా కోర్టు అయితే చాలా బాగా అనిపించింది. హిట్ 3 కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ.